హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన కొన్ని అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బట్ దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. లాస్ట్ వీక్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ నుంచి సెకండ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైలర్లో మనకి 2 కొత్త డైనోసార్స్ని చూపించారు. అందులో ఒకటి మనందరికీ ఆల్రెడీ తెలిసిన డీరెక్స్. దీని ఫుల్ నేమ్ వచ్చేసి డిస్టార్టస్ రెక్స్. ఈ డీరెక్స్ ఇప్పటివరకు మనం చూసిన డైనోసార్స్ అన్నింటిలో కన్నా మోస్ట్ పవర్ఫుల్ అండ్ దీని సైజ్ కూడా చాలా పెద్దది. ఈ డీరెక్స్ డిజైన్ ఏలియన్స్ మూవీలో చూసిన జెనోమార్ఫ్ లాగా కనిపిస్తుంది. ఆల్సో ఈ ట్రైలర్లో ఒక షార్ట్లో 2 హెడెడ్ డైనోసార్ అయిన మ్యూటాడాన్ ని కూడా చూపిస్తారు. బట్ ఇది ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ లాగా వదిలేస్తారు. 1990లో రిలీజ్ అయిన జురాసిక్ పార్క్ బుక్ లోని ఒక సీన్ ని ఈ మూవీలో చూపించబోతున్నారని రూమర్స్ వచ్చాయి. అండ్ ఈ ట్రైలర్ లో అది కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ఈ ఫ్యామిలీ వెళ్తున్న బోట్ ని టీరెక్స్ అటాక్ చేస్తుంది. సేమ్ ఇదే సీన్ ఆ బుక్ లో కూడా ఉంటుంది. ఈ మూవీలో స్కార్లెట్ జోహాన్సన్, మహర్షలా అలీ, జొనాథన్ బెయిలీ మెయిన్ రోల్స్ లో కనిపించబోతున్నారు. హ్యారీ పాటర్ సిరీస్ కి సంబంధించిన ఒక సెట్ ఫోటో లీక్ అయింది. ఒక స్మాల్ మెట్రోపోలిస్ సిటీ లాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. హ్యారీ పాటర్ లో వెర్నాన్ డస్లీ ఫ్యామిలీ ఉండే ప్రైవేట్ డ్రైవ్ కి సంబంధించిన సెట్ ఇది. ఈ సెట్ ఓన్లీ సిరీస్ కోసమే కాకుండా ఈ షోలో వర్క్ చేసే క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ కి అవసరమయ్యే డైలీ నీడ్స్ అండ్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది కలగకూడదు అని ఒక చిన్న స్కూల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఈ షో కోసం ఇప్పటి వరకు అఫీషియల్ గా 6 క్యారెక్టర్స్ ని కాస్ట్ చేశారు. అండ్ దీని షూటింగ్ ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. అలాగే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో హ్యారీ పాటర్ మూవీస్ లోని మెయిన్ క్యారెక్టర్ అయిన హ్యారీ పాటర్ రోల్ ప్లే చేసిన డానియల్ రాడ్క్లిఫ్ ని ఈ టీవీ షోలో ఏ క్యారెక్టర్ ప్లే చేయాలని ఉంది అని అడగ్గా తనకి సీరియస్ బ్లాక్ క్యారెక్టర్ చేయాలని ఉంది అని చెప్పారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ట్రైలర్ ఈ మంత్ 31st జరగబోయే నెట్ఫ్లిక్స్ టుడమ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ ట్రైలర్ లో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి అని ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళు చెప్తున్నారంట. ఈ సిరీస్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆల్సో ఇన్సైడర్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ 5 3 పార్ట్స్ లో రిలీజ్ అవబోతుందంట. ఫస్ట్ పార్ట్ అక్టోబర్లో, సెకండ్ పార్ట్ నవంబర్లో అండ్ థర్డ్ పార్ట్ 2026 జాన్ ఆర్ ఫెబ్లో రిలీజ్ అవుతుందంట. కానీ ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వెడ్నెస్డే సీజన్ 2లో ఆడమ్స్ ఫ్యామిలీకి చెందిన 3 క్యారెక్టర్స్ కి మేజర్ రోల్స్ అండ్ స్టోరీస్ ఉండబోతున్నాయంట. అందులో ఒకటి వెడ్నెస్డే మదర్ మోర్టిషియా ఆడమ్స్. క్యాథరిన్ జెటా జోన్స్ ప్లే చేస్తున్న ఈ క్యారెక్టర్ కి సీజన్ 2లో కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండబోతుంది. అండ్ ఈవెన్ సీజన్ 1లో కన్నా ఇంకా ఎక్కువ సీన్స్ ఉంటాయని తెలిసింది. ఆల్సో వెడ్నెస్డే కి అండ్ మోర్టిషియాకి మధ్య ఒక ఫెన్సింగ్ మ్యాచ్ కూడా ఉండబోతుందంట. నెక్స్ట్ వెడ్నెస్డే బ్రదర్ పగ్స్లీ ఆడమ్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ లో పగ్స్లీ నెవర్మోర్ అకాడమీలో జాయిన్ అవుతున్నట్టు చూపించారు. అండ్ ఆల్సో తన పవర్స్ ని కూడా టీస్ చేశారు. ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఐసాక్ ఆర్డినెస్ మాట్లాడుతూ పగ్స్లీ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. హీ రియల్లీ నీడ్స్ సమ్ హెల్ప్ అండ్ ఎ ఫ్రెండ్ అంటాడు. సో ఈ నెవర్మోర్ అకాడమీలో పగ్స్లీ ఎలా అడ్జస్ట్ అవుతాడు, అక్కడ ట్రబుల్స్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. ఇంకో క్యారెక్టర్ వెడ్నెస్డే ఫాదర్ గోమెస్ ఆడమ్స్. సీజన్ 2లో ఈ క్యారెక్టర్ మోస్ట్లీ పగ్స్లీని గైడ్ చేస్తూ ఉంటాడంట. నెవర్మోర్ అకాడమీలో తన కొడుకు ఎలా అడ్జస్ట్ అవ్వాలి అని మెంటర్ చేస్తూ ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉంటాడని తెలుస్తుంది. ఈ సీజన్ 2 పార్ట్స్ గా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఆగస్ట్ 6th రిలీజ్ అవబోతుంది. ఇంకా DCU అప్డేట్స్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ మూవీకి PG-13 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. అఫీషియల్ వార్నర్ స్టూడియోస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోయినా రీసెంట్ గా సూపర్ మ్యాన్ కమర్షియల్ యాడ్ లో సూపర్ మ్యాన్ మూవీ రేటెడ్ PG-13 అని అనౌన్స్ చేశారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ది కామిక్ బుక్ బేస్డ్ మూవీస్ కి వచ్చినట్టే ఈ మూవీకి కూడా అదే రేటింగ్ వచ్చింది. ఆల్సో సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో యాక్ట్రెస్ మిల్లీ ఆల్కాక్ ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సూపర్ మ్యాన్ మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పమని అడిగితే నేను దాని గురించి ఏం మాట్లాడలేను, నాకు చెప్పాలని ఉన్నా కానీ అగ్రిమెంట్ ప్రకారం నేను మాట్లాడలేను, ఐ కాంట్ గెట్ సూడ్ అని చెప్తుంది. అలాగే సూపర్ గర్ల్ మూవీ షూటింగ్ కూడా రీసెంట్ గానే అయిపోయిందని చెప్పింది. బట్ సూపర్ మ్యాన్ అఫీషియల్ కాస్టింగ్ లో మిల్లీ ఆల్కాక్ నేమ్ కూడా ఉంది. సో నాకు తెలిసి పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఉండొచ్చు అనుకుంటున్నా. బ్యాట్మ్యాన్ 2 మూవీ ఇంకా డిలే అవుతూనే వస్తుంది. రీసెంట్ గా ఈ వీక్ లో మ్యాట్ రీవ్స్ బ్యాట్మ్యాన్ ఫైనల్ స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తాడని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా డిలే అయినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ 3 years అయింది, ఇంకా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మధ్యలో రైటర్ స్ట్రైక్ వల్ల ఒక 1 year ఆగింది అనుకున్నా, దాని తర్వాత కూడా ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్లో స్టార్ట్ అవుతుందని రిపోర్ట్స్ వచ్చాయి. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్స్ బట్టి చూస్తే అది జరిగేలాగా కనిపించట్లేదు. ఇంకా ఫైనలీ మార్వెల్ అప్డేట్స్ చూస్తే జూలైలో రిలీజ్ అవబోతున్న ఫెంటాస్టిక్ 4 మూవీ ప్రమోషనల్ కంటెంట్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. స్నాపిల్ అండ్ లీగో బ్రాండ్స్ రిలీజ్ చేసిన ప్రోమో పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆల్సో ఇందులో గెలాక్టస్ ఫస్ట్ అఫీషియల్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అండ్ రీడ్ రిచర్డ్స్ స్ట్రెచింగ్ పవర్స్ యూస్ చేస్తున్న ఒక ఫోటో, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఫోటో కూడా రివీల్ చేశారు. మిగతా ఫోటోస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మూవీ జూలై 25th రిలీజ్ అవుతుంది. అండ్ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీతోనే MCU ఫేజ్ 6 స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్ మూవీస్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు డిస్నీ నుంచి న్యూస్ వచ్చింది.
యాక్చువల్గా మే 1 2026 రిలీజ్ అవ్వాల్సిన డూమ్స్డే ఇప్పుడు December 18, 2026కి అండ్ మే 7, 2027 రిలీజ్ అవ్వాల్సిన సీక్రెట్ వార్స్ మూవీ December 17, 2027 రిలీజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 2 మూవీస్ కూడా 7 months డిలే అయ్యాయి. దీనికి రీజన్స్ ఏంటి అనేది అఫీషియల్ గా చెప్పలేదు, కానీ మనకి తెలిసిన దాని ప్రకారం ఉన్న రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ, ఈ మూవీ స్క్రిప్ట్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. అన్ఫినిష్ స్క్రిప్ట్స్ తోనే డూమ్స్డే మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ యాక్చువల్ రిలీజ్ డేట్ ప్రకారం ఇంకా జస్ట్ 1 year మాత్రమే ఉంది. సో విఎఫ్ఎక్స్కి కూడా టైం అంతగా సరిపోదు. ఇప్పుడు ఒక 7 months టైం దొరికింది కాబట్టి కొంచెం కేర్ తీసుకుని విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తారు. లేదంటే ఇంతకు ముందు వచ్చిన కొన్ని ఎంసీయూ మూవీస్ లాగా దరిద్రమైన విఎఫ్ఎక్స్ తో మన ముందుకు వచ్చేది. అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. డూమ్స్డే మూవీ రిలీజ్ అయిన తర్వాత బ్రాండ్ న్యూ డే మూవీ రావాలి. సో అప్పుడు డూమ్స్డే ఈవెంట్స్ కి కనెక్ట్ చేస్తూ స్పైడర్ మ్యాన్ స్టోరీ ఉండాలి. అలాంటప్పుడు స్పైడర్ మ్యాన్ 4 స్టోరీ నో వే హోమ్ స్టోరీతో సరిగ్గా సింక్ అవ్వదు. ఇప్పుడు డూమ్స్డే స్పైడర్ మ్యాన్ 4 తర్వాత వస్తుంది కాబట్టి స్టోరీ వాళ్ళకి నచ్చినట్టు రాసుకోవచ్చు. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 స్టోరీ స్ట్రీట్ లెవెల్లో ఉండబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీలో ఒక విలన్ గా మిస్టర్ నెగటివ్ ఉంటాడు అని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఈ 2 అవెంజర్స్ మూవీస్ రిలీజ్తో పాటు మార్వెల్ ఫేజ్ 6 స్లేట్లో కూడా చేంజెస్ చేసినట్టు వెరైటీ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం తెలిసింది. ప్రీవియస్గా అనౌన్స్ చేసిన February 13, 2026 రిలీజ్ డేట్ని కంప్లీట్గా రిమూవ్ చేయగా November 6, 2026 అండ్ November 7, 2027 ప్రాజెక్ట్స్ని అన్టైటిల్ మార్వెల్ మూవీస్ నుంచి అన్టైటిల్ డిస్నీ మూవీస్ అని చేంజ్ చేశారు. బట్ స్టిల్ ఈ 2 డేట్స్లో మార్వెల్ మూవీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు అవెంజర్స్ మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి వాటి ఒరిజినల్ రిలీజ్ డేట్స్ అయినా May 1, 2026 అండ్ May 7, 2027 ఖాళీగా ఉన్నాయి. సో ఈ స్లేట్లో మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో సాడీ సింగ్ ప్లే చేయబోయే క్యారెక్టర్ గురించి వస్తున్న రూమర్స్ మీద తన రియాక్షన్ ఏంటి అని అడిగిన క్వశ్చన్ కి ఆబ్వియస్ గా చెప్పే రీజన్ నేను దాని గురించి మాట్లాడలేను అని. సో సింగ్ కూడా అదే చెప్పింది. నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేను, కానీ ఈ రూమర్స్ అన్ని చూస్తున్నా అండ్ అవి వినడానికి చాలా బాగున్నాయని చెప్పింది. సో ఇందులో ఒక రూమర్ ఏంటంటే సాడీ సింగ్ మేడే పార్కర్ రోల్ చేయబోతుంది అని. మేడే పార్కర్ టోబీ మెగ్వైర్, పీటర్ పార్కర్ అండ్ ఎంజే వాట్సన్ డాటర్. సాడీ సింగ్ ఈ క్యారెక్టర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్సో మనకి నోవే హోమ్ లో టోబీ మెగ్వైర్ ఎంజేతో రిలేషన్ బానే ఉంది, వి మేడ్ థింగ్స్ వర్క్అవుట్ అని చెప్తాడు. సో వాళ్ళిద్దరికి పుట్టిన కూతురే ఈ మేడే పార్కర్ అయి ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఈ మూవీలో టోబీ మెగ్వైర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సీక్రెట్ వార్స్ మూవీతో ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ తర్వాత వచ్చేది మ్యూటెంట్ సాగా. సో ఆ ఫేజ్ లో వచ్చే ఎక్స్మెన్ మూవీస్ కాస్టింగ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. డూమ్స్డే మూవీలో అనౌన్స్ చేసిన ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కాస్టింగ్ ఓన్లీ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ కోసమే. ఆ తర్వాత వచ్చే ఎక్స్మెన్ మూవీ కోసం టోటల్ డిఫరెంట్ యాక్టర్స్ ని తీసుకోబోతున్నారు. అండ్ ఇప్పుడు ఆ ఎక్స్మెన్ మూవీస్ లో కొన్ని మేజర్ క్యారెక్టర్స్ కాస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎక్స్మెన్ యూనివర్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ జీన్ గ్రే. సో ఈ రోల్ ప్లే చేయడానికి యాక్ట్రెస్ డేసీ ఎడ్గర్ జోన్స్ ని కాస్ట్ చేయొచ్చు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ యాక్టర్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ట్విస్టర్స్ మూవీలో యాక్ట్ చేసింది. నెక్స్ట్ సైక్లాప్స్. ఈ క్యారెక్టర్ కోసం ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కొడుకు ప్యాట్రిక్ ష్వార్జ్నెగర్ ని తీసుకోవాలని మార్వెల్ స్టూడియోస్ చూస్తుందంట. అండ్ ఇంకో రూమర్ ఏంటంటే ప్యాట్రిక్ ష్వార్జ్నెగర్ డూమ్స్డే సెట్ లో కనిపించాడు అని. సో డూమ్స్డే మూవీలో వేరే ఏదైనా క్యారెక్టర్ కి వేరియంట్ గా యాక్ట్ చేసి ఆ తర్వాత సాఫ్ట్ రీబూట్ అయ్యాక సైక్లోప్స్ క్యారెక్టర్ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ప్రొఫెసర్ ఎక్స్. ఈ రూమర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో కాంట్రవర్షియల్, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రొఫెసర్ ఎక్స్ క్యారెక్టర్ లో ప్యాట్రిక్ స్టూవర్ట్ ని చూసాం. బట్ ఇప్పుడు మార్వెల్ ఈ క్యారెక్టర్ కోసం బ్లాక్ యాక్టర్ అయిన కోల్మెన్ డొమింగోని కాస్ట్ చేయాలని చూస్తుందంట. సో దీని మీద కొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. కోల్మెన్ డొమింగోని ఆల్రెడీ ఇంతకు ముందే క్యాంగ్ క్యారెక్టర్ కోసం అడిగితే ఆల్రెడీ ఒకరు ప్లే చేసిన క్యారెక్టర్ నేను చెయ్యను, ఏదైనా కొత్త క్యారెక్టర్ అయితే చేస్తా అని చెప్పారంట. సో అందుకే ఇప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ క్యారెక్టర్ ని ఆఫర్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ రూమర్ మ్యాగ్నిటో. ఈ క్యారెక్టర్ కోసం యాక్టర్ డిన్జెల్ వాషింగ్టన్ ని కాస్ట్ చేయబోతున్నారంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డిన్జెల్ వాషింగ్టన్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు తనే కన్ఫర్మ్ చేశారు. సో బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో ఉంటే మళ్ళీ మ్యాగ్నిటోగా ఎలా చేస్తారు అని ఒక డౌట్. సో నాకు తెలిసి ఈ రూమర్ అయితే ఫేక్ అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఎక్స్మెన్ మూవీస్ రావడానికి ఇంకా చాలా టైమే ఉంది. అప్పటి వరకు మనకి ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రైన్ రెనాల్డ్స్ డెడ్పూల్ ఎంసీయూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలోనే డెడ్పూల్ క్యారెక్టర్ ని చంపేసి అక్కడితో ఒక ఎండింగ్ ఇద్దాం అనుకున్నా. బట్ మార్వెల్ స్టూడియోస్ దానికి ఒప్పుకోలేదు. ఈ క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో ఇంకా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారంట. ఫ్యూచర్ లో ఎన్ని మూవీస్ లో కనిపిస్తాడు అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా డెడ్పూల్ ని మళ్ళీ చూడబోతున్నాం. ఐరన్ హార్ట్ సిరీస్ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ట్రైలర్ కి లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ వచ్చాయి. లాస్ట్ ఇయరే రావాల్సిన ఈ సిరీస్ ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవ్వడం అండ్ సిరీస్ రిలీజ్ డేట్ కి 1 month ముందు వరకు ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం కోపంగా ఉన్నారు. అండ్ ఆల్సో ఈ సిరీస్ ప్రెసెంట్ ఎంసీయూ టైమ్ లైన్ అండ్ స్టోరీకి ఏ విధంగా లింక్ చేస్తారని డౌట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి జూన్
24న రిలీజ్ అవుతున్న ఈ సిరీస్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ప్రీమియర్ రోజే 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. మిగతావి ఆ నెక్స్ట్ వీక్ బై వీక్ రిలీజ్ అవుతాయి. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ రీసెంట్ గానే ఈ సిరీస్ లో జెసికా జోన్స్ క్యారెక్టర్ ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ కి సంబంధించిన సెట్ ఫోటోస్ రిలీజ్ అయ్యాయి. అందులో చార్లీ కాక్స్ అండ్ క్రిస్టన్ రిటర్ ఉన్నారు. డిఫెండర్స్ టీమ్ లో ఆల్రెడీ ఇద్దరు కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా రిమైనింగ్ ఐరన్ ఫిస్ట్ అండ్ లూక్ కేజ్ కూడా కాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చార్లీ కాక్స్ మాట్లాడుతూ డేర్ డెవిల్ ని మూవీలో చూడాలంటే నా చేతుల్లో ఏం లేదు, మీరే మార్వెల్ స్టూడియోస్ కి లెటర్స్ రాయండి అని ఫ్యాన్స్ కి చెప్పారు. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని హాలీవుడ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి అనేది కింద కమెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.